హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో రకరకాల రిఫరల్ పాలసీస్ ఉంటాయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే స్టార్టప్లలో కానీ మిడ్ లెవెల్లో కానీ ఒక విధంగా రిఫరల్ చేస్తుంటారు. సో ఎంఎస్లలో వచ్చేసి ఇంకో విధంగా రిఫరల్స్ ఉంటాయి. సో మనకు స్టార్టప్లలో మిడ్ లెవెల్లో రిఫరల్స్ ఎలా జరుగుతాయంటే డైరెక్ట్గా మనం ఎవరైనా మనకి రెజ్యూమ్ పంపించిన మీ తమ్ముడో మీ అక్కో లేకపోతే తెలిసిన వాళ్ళు మీ రెజ్యూమ్ పంపించేసి మమ్మల్ని మీ కంపెనీలో రిఫర్ చేయమని అడిగితే మాత్రం సో స్టార్టప్లో మిడ్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటాయి. డైరెక్ట్గా రెజ్యూమ్ తీసుకెళ్ళి మీ మేనేజర్తో మంచి రిలేషన్షిప్ ఉంటే మీతో డైరెక్ట్గా డిస్కస్ చేసేటట్టు ఉంటే చేసుకోవచ్చు. డైరెక్ట్ మన మీ టీంలో నీడ్ ఉందనుకోండి, ఆ స్కిల్ సెట్కి నీడ్ ఉంది, లేదంటే ఫ్రెషర్ తీసుకుందాం రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం హైరింగ్ ప్రాసెస్ ఉంటే డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని పిక్ చేసుకొని ఇంటర్వ్యూ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేందుకు ఎక్కువ పూజ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది స్టార్టప్లలో మిడ్ లెవెల్లో. సో అది అక్కడ చూసుకోండి. మీరు కొంచెం మీకైనా ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మిడ్ లెవెల్లో కానీ స్టార్టప్లలో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంఎస్సీస్కి వచ్చేసి ఎంఎస్సీ మొత్తం టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి. సో మీ రిలేటివ్స్ మీరు కొంచెం పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు, సో టైర్ 1 కంపెనీస్లో మీరు వర్క్ చేస్తున్నారని తెలుస్తుంటే సో చాలామంది మిమ్మల్ని రిఫర్ చేయమని ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కానీ వాళ్ళ రెజ్యూమ్స్ మీకు పంపించేసి రిఫర్ చేయమంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంఎస్సీలో వర్క్ చేస్తున్నాను అనుకోండి. సో ఆ స్కిల్ సెట్ సమ్ రిలేటెడ్గా మనం సెలెక్ట్ చేసుకొని సో అతనికి మ్యాచ్ అయితే మనం ఆ రెజ్యూమ్ని మన కంపెనీ వెబ్సైట్ పోర్టల్లో మనం అప్లోడ్ చేస్తాం. అక్కడ వరకే మన రిఫరల్ ప్రాసెస్ ఉంటుంది ఎంఎన్సీలో ఒక ఎంప్లాయీది. సో ఆ తర్వాత నుంచి మీరు సెలెక్ట్ అయ్యారా, లేదా షార్ట్ లిస్ట్ అయిందా, లేకపోతే మీరు ఏమన్నా ఇంకా టెక్నికల్ రౌండ్స్ పాస్ అయ్యారా, మేనేజర్ రౌండ్ పాస్ అయ్యారా అనేది మాత్రం ఇంకా ఆ వ్యక్తికి రిఫర్ చేసిన క్యాండిడేట్ మాత్రం తెలియదు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఆ రిఫరల్ పాలసీ మీద ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మాత్రం మీరు ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి డబ్బు వెళ్తుంది. అంతేగాని ఇంకా మీ రిఫరల్ ప్రాసెస్ గురించి వాళ్ళకి ఏం తెలియదు. సో మీరు కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇతను నన్ను రిఫర్ చేయట్లేదు, లేకపోతే రెజ్యూమ్ పంపించినా కానీ నాకేం రెస్పాన్స్ రావట్లేదు అని అనుకుంటారు. బట్ అట్లా ఏమనుకోకండి. సో అతను ఏం చేయలేడు. యాక్చువల్గా ఒక ఎంప్లాయీ ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాడంటే అతను మీ రెజ్యూమ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసేంత వరకే అతని పని, ఆ తర్వాత అతని పని కాదు. సో మీరు ఖచ్చితంగా మీరు అసలు మీ ఇంటర్వ్యూ ఎవరు చేస్తారో తెలియదు, మీ ఇంటర్వ్యూ ప్యానల్ ఎవరో తెలియదు ఆ వ్యక్తికి. సో అట్లుంటాయి. చాలామంది ఉంటారు కాబట్టి ఎంఎస్సీలో 3 లక్షల మంది 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. అందులో ఎవరి రోల్స్ వాళ్ళవి, ఎవరి ప్రాజెక్ట్ వరకు వాళ్ళకు ఉంటే చాలా బిజీగా ఉంటారు. సో మిమ్మల్ని ఫాలో అప్ చేసుకునేంత టైం వాళ్ళకు ఉండదు, అండ్ ఎవరు చెప్పరు కూడా. సో అట్లా మీరు ఎవరిని కానీ అట్లా బ్లేమ్ చేయకండి, నన్ను ఎవరు రిఫర్ చేయట్లేదు అట్లా అని చెప్పేసి. సో మీరు ఖచ్చితంగా మీ స్కిల్ సెట్ కానీ మీ రెజ్యూమ్ కానీ షార్ట్ టిక్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. వెయిట్ చేయండి, మంచి ప్రిపేర్డ్ అయి ఉండండి. సో దాని గురించి మీకు చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో చాలా వరకు నా ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.